చంటి పిల్లల్లో మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, పుట్టక ముందే కడుపులో కిడ్నీలో వాపు ఉందని అవి. వాటికి ఒక కారణం ఏంటంటే పుట్టిన తర్వాత మనం టెస్టులు చేసినప్పుడు కొంతమందిలో ఈ యూరిన్ రివర్స్లో కిడ్నీస్లోకి వెళ్తూ ఉంటుంది. దాన్ని రిఫ్లక్స్ అంటారు. ఓకే. నార్మల్గా కిడ్నీస్ నుంచి బ్లాడర్లోకి వచ్చి బ్లాడర్ నుంచి బయటకు వచ్చేయాలి. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఆ వాల్వ్ కరెక్ట్గా ఉండకుండా తయారవ్వలేదన్నమాట, బ్లాడర్ దగ్గర ఉండే వాల్వ్. సో యూరిన్ బయటకు రావడంతో పాటు కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటుంది కిడ్నీస్లో. దానివల్ల వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్స్. అలాంటి పిల్లలకి, అందరికీ కాదు, మళ్ళీ సంవత్సరం కంటే తక్కువ ఉన్న పిల్లలకి, చంటి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇది రిఫ్లక్స్ ఉన్న పిల్లలకి మాత్రమే, అందరి చంటి పిల్లలకి కాదు, కేవలము హై గ్రేడ్ రిఫ్లక్స్ ఉన్న చంటి పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చెయ్యడానికి శుంఠి అనేది కొంతవరకు ఉపయోగిస్తుంది. దీన్ని మళ్ళీ కొంతమంది ఆ రిఫ్లక్స్కే క్యూర్ అనుకుంటూ ఉంటారు. అది కాదు ఇక్కడ. కొంతమంది తీసేస్తే రిఫ్లక్స్ తగ్గిపోతుంది, అది మళ్ళీ అపోహ. ఓన్లీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అది కూడా ఒక 4 ఏళ్ల పిల్లోడికి శుంఠి చేస్తే రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా వాడికి ఉపయోగం ఉండదు. కేవలం చంటి పిల్లల్లో మాత్రమే, 3 నెలలు 6 నెలల పిల్లల్లో, రిఫ్లక్స్ అయ్యే పిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడడంతో పాటు, అంటే ఇన్ఫెక్షన్ రాకుండా, ఈ రిఫ్లక్స్ గురించి కూడా మనం 2 నిమిషాలు మాట్లాడదాం మీరు తర్వాత అడిగినప్పుడు. ఈ రిఫ్లక్స్ అనేది ఏంటంటే వియూఆర్ అంటాం, వెసైకో యూరెటరల్ రిఫ్లక్స్. వెసైకో అంటే బ్లాడర్, యూరెటర్ అంటే బ్లాడర్ పైన కిడ్నీకి కనెక్ట్ చేసే పైపు. సో బ్లాడర్ నుంచి ఆ పైపులోకి యూరిన్ రివర్స్లో వెళ్తుంది కాబట్టి దాన్ని వెసైకో యూరెటరల్ రిఫ్లక్స్ అంటారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం పిల్లల్లో. ప్రతి 100 మంది పిల్లల్లో ఒకళ్ళు లేదా ఇద్దరికి రిఫ్లక్స్ ఉంటుంది. కానీ 90% కేసుల్లో అది ఉన్నట్టు తెలీదు, దానంతట అదే పోతుంది, అది కిడ్నీస్ను కూడా ఏమీ చేయదు. ఇట్ ఈస్ ఏ ఫిజియలాజికల్. ఒక రకంగా చెప్పాలంటే, చెప్పా కదా ఇందాక, ఆ డెవలప్మెంట్ లో భాగంగా కొంతకాలం అయి ఆగిపోతుంది. మనం ఊరికే పిచ్చి పరీక్షలు చేసి వాళ్ళని కంగారు పెట్టాల్సిన పని లేదు. బట్ ఒక 5 నుంచి 10% పిల్లల్లో, ఇది రిఫ్లక్స్ ఉన్న వాళ్ళల్లో, ఈ రిఫ్లక్స్ మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడింగ్ అంటే ఎంత ప్రెషర్ తోటి పైకి వెళ్తుంది. సో గ్రేడ్ 1 అంటే లో గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 లో గ్రేడ్, గ్రేడ్ 4, గ్రేడ్ 5 హై గ్రేడ్, గ్రేడ్ 3 అంటే ఇంటర్మీడియట్ గ్రేడ్. ఒక బ్రాడ్ సిస్టమ్. సో హై గ్రేడ్ రిఫ్లక్స్, ఎస్పెషల్లీ గ్రేడ్ 3 ఆర్ అబౌవ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి, మళ్ళీ అందరికీ కాదు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మీరు యాక్చువల్గా 1 to 2% పిల్లల్లో రిఫ్లక్స్ ఉందంటే, వాళ్ళలో మీరు 5 నుంచి 10% మందికి ఇది సీరియస్ ప్రాబ్లం అని అన్నా కానీ, సొసైటీలో ఎంతమంది పిల్లలు ఉంటారు ఈ ప్రాబ్లం తోటి? బికాస్ బేసికల్లీ చాలా కామన్ ప్రాబ్లం. ఓకే, అదృష్టం ఏంటంటే 90%లో అది ఏమీ చెయ్యదు, మనకు పెద్ద తెలియని కూడా తెలియదు, వాడికి రిఫ్లక్స్ ఉంది తెలియని కూడా తెలియదు. బట్ ఎవరికైతే అది కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళు మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ తోటి మన దగ్గరకు వస్తారు. అంటే పుట్టక ముందు కిడ్నీ వాపు ఉండడము ఒక రకం, పుట్టిన తర్వాత మనం MCUG అనే టెస్ట్ చేసి రిఫ్లక్స్ ఉందని మనము కన్ఫర్మ్ చేసుకుంటాం. లేదా పుట్టక ముందు తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి, పుట్టిన తర్వాత వాళ్ళు పాపం యూరినరీ ఇన్ఫెక్షన్స్తో మన దగ్గరకు వస్తారు. సో నేను జనరల్గా పేరెంట్స్కి, ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, ఈవెన్ పీడియాట్రిషియన్స్ కూడా చాలా మందికి, నా దగ్గర పనిచేసే పీడియాట్రిషియన్స్కి చాలా మందికి నేను క్లాసెస్ తీసుకుని చెప్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు పేషెంట్ ఫస్ట్, నా దగ్గరికి ఫస్ట్ రారు కదా. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫీవర్ వచ్చినా ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. చిన్న పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి 2 రకాలు. మనకు ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే సీరియస్సో దాన్ని మనం గుర్తించాలి, ఏది సీరియస్ కాదో దాని గురించి టెన్షన్ పడకూడదు. చాలా సార్లు రివర్స్ జరుగుతూ ఉంటుంది. సీరియస్ విషయాన్నేమో మనం లైట్ తీసుకుంటూ ఉంటాము, సీరియస్ కాని దాని గురించి టెన్షన్ పడిపోతాం. లాస్ట్ టైం స్కాన్ల గురించి మాట్లాడుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఒక చైల్డ్ వచ్చారు, 2 ప్రాబ్లమ్స్తో వచ్చారు. ఆ 2లో ఒకటి, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అదర్ ప్రాబ్లమ్. The parents are more worried about the unimportant problem. అదే కదా, అది వాళ్ళకి తెలియదు ఏది ఇంపార్టెంట్ అనేది. నేను వాళ్ళతో, అమ్మా ఇది పక్కన పెట్టండి, దీన్ని చూద్దాము, సార్ట్ అవుట్ చేద్దాము, ముందు ఇది అంటే, అలా కాదు డాక్టర్ గారు, ఇది ఆల్రెడీ మేము 2 సార్లు ఆపరేషన్ చేయించామండి, ఫెయిల్ అయింది, అది సరి చేద్దామమ్మా, మళ్ళీ అది ఫెయిల్ అయింది, పర్వాలేదు, నేను చూసుకుంటాను దాని సంగతి, ఇది ఇంపార్టెంట్, రెండోది మోర్ ఇంపార్టెంట్, ముందు దీన్ని లెట్ us సార్ట్ ఇట్ అవుట్. సో అలా ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. సో పిల్లల్లో ఏమిటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకటి
ఫీవర్ ఉందా లేదా, ఒకటే సిమ్టమ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మా అమ్మాయి కూడా వచ్చేది, మా రెండో అమ్మాయి కూడా వచ్చేది, కామన్గా వచ్చేది. నాన్న యూరిన్లో మంట, యూరిన్లో మంట 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 భగ్గ భగ్గ మండుతుంది అనేది. అది బాబా. భగ భగ మండుతోందని చెప్పి యూరిన్లో మంట, అది యూరిన్ పోయడానికి భయం, దానికి పోస్తే మండుతుంది భయము. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఇది చాలా కామన్ సిమ్టమ్స్. కామన్ సిమ్టమ్స్. ఒక్కొక్కసారి యూరిన్లో బ్లడ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో యూరిన్లో బ్లడ్ వస్తే ఇట్ యూజువలీ ఇండికేట్స్ సమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్. రైట్. స్టోన్ కానీ, ఒక్కొక్కసారి క్యాన్సర్ కానీ, లేదా చిన్నపిల్లల్లో యూరిన్లో బ్లడ్ వస్తే కామనెస్ట్ రీజన్ ఈజ్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఈ సిమ్టమ్స్ తోటి చిల్డ్రన్ వచ్చి వాళ్ళకి ఫీవర్ లేకపోతే దట్ ఈజ్ ఏ బ్లాడర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ కాదు. ద ఇన్ఫెక్షన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ద లోవర్ యూరినరీ పోర్షన్, లోవర్ ట్రాక్ట్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటాం. రైట్. ఈ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా హై ఫీవర్ తోటి ఒక పిల్లవాడు వచ్చి యూరిన్ టెస్ట్, పిల్లవాడో పిల్లో వచ్చి యూరిన్ టెస్ట్ ఇన్ఫెక్షన్ కి పాజిటివ్ వస్తే దట్ ఈస్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. వెళ్ళిపోయినట్టే అంతవరకు. ఫీవర్ ఉందా లేదా, ఇప్పుడు రెండిట్లోనూ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. కరెక్ట్. దీనిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని పాజిటివ్ వస్తుంది, దానిలో యూరిన్ ఇన్ఫెక్షన్. అఫ్ కోర్స్ యూరిన్ టెస్ట్లు కూడా ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా ఇంటర్ప్రిట్ చెయ్యాలి, అది ఇంకొక పెద్ద ఇది. బట్ లెట్ us assume దట్ రెండిట్లోనూ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఒకళ్ళకి ఫీవర్ లేదు, ఇంకొకళ్ళకి ఫీవర్ ఉంది. ఫీవర్తో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్ల లేదా పిల్లవాడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫీవర్ లేకుండా కేవలం యూరిన్లో మంట వచ్చి ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్గా 5 నిమిషాలకు ఒకసారి వెళ్తుంటారు యూరిన్కి, ఫ్రీక్వెన్సీ కొంచెం 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 పోస్తుంటారు, మంట 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 అంటూ ఉంటారు, ఫీవర్ ఉండదు. దట్ ఈస్ ఎ బ్లాడర్ ఇన్ఫెక్షన్. విత్ ఫీవర్ ఇస్ ఎ కిడ్నీ. బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ పిల్లల్లో, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో వస్తాయి. ఎస్పెషల్లీ అది కూడా స్కూల్ గోయింగ్. అవును సార్, అవును సార్. దీనికి చాలా కామన్ కారణం ఏంటిరా అంటే, ఒకటి నీళ్లు తక్కువ తాగడం. ఇప్పుడు మనకి చాలా మంచి హ్యాబిట్స్ వచ్చాయి కదా, నీళ్లు తాగట్లేదు ఎవరు. మంచి హ్యాబిట్స్ వచ్చాయట. నిజం, నీళ్లు తక్కువ తాగుతున్నారు అందరూ. స్కూల్కి వాటర్ బాటిల్ పట్టుకెళ్తే అందరు పేరెంట్స్ కంప్లైంట్ ఇదే, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళినట్టే వాటర్ వస్తుందండి, ఏం తాగుతున్నారో తెలియదు వీళ్ళు స్కూల్లో అంటారు. మన పిల్లలు దే ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని ఏదైనా స్టోర్డ్ ఫుడ్ అంటే ఉప్పు వేయకుండా ఉండదు, అలా ఉండదు. అది నెల ఎలా ఉంటుందండి, ఊరగాయలో ఉప్పు వేయకపోతే సంవత్సరం ఉంటుందా? వాటర్ తక్కువ తాగడము, సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, సాల్టీ ఫుడ్స్. కరెక్ట్. 3 అతి ముఖ్యం, టైంకి యూరిన్ పాస్ చేయకపోవడము. అర్జెంటుగా యూరిన్ వస్తుంటుంది, వీడు టీవీలో ఫేవరెట్ ప్రోగ్రామ్ చూస్తుంటాడు, లేకపోతే సెల్ ఫోన్లో గేమ్ ఆడుతుంటాడు, అది వదిలిపోవడం. అలా కూడానా, వచ్చినా కూడా వెళ్ళరా? అయ్యే బాబోయ్, నేను చూసే పని పొద్దున్నే ఇదేమండి మేము చూసే ఇవన్నీ ఎక్కువ. నేను చెప్తాను పిల్లలకి, పేరెంట్స్ కూడా చెప్తాను, అమ్మా ఇది మనము రోడ్డు మీద ఉన్న చెత్తని మన నెత్తి మీద పోసుకుంటున్నట్టు. అయ్యో, ఇప్పుడు మన బ్యాడ్ లక్ వల్ల మన బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చి ఏవో రకరకాలు రావడం అది వేరు. ఇదేంటంటే మనం దారే పోయేదాన్ని తీసుకొచ్చి వీఆర్ సఫరింగ్, మనకు కావాలని ఇన్వైట్ చేస్తున్నాం సఫరింగ్ వరకు. సో బ్యాడ్ హ్యాబిట్స్ అంట, నేను ఐ కాల్ దెమ్ బ్యాడ్ హ్యాబిట్స్. చిల్డ్రన్ జస్ట్ డోంట్ పాస్ యూరిన్. ఇంకొక రీజన్, స్కూళ్ళలో టాయిలెట్స్ బాగుండకపోవచ్చు. ఇప్పుడు మగపిల్లలు అంటే ఏదో నుంచో దూరంగా పోసేస్తాడు, ఆడపిల్లలంటే పాపం కూర్చుని పోయాలి. వాళ్ళకి టాయిలెట్ బాగాలేకపోతే పోయారు. ఎస్పెషలీ మ్యాక్సిమం ఇళ్లలో ఇప్పుడు టాయిలెట్స్ చాలా క్లీన్గా ఉంచుకుంటారు. సిస్టమ్ ఎలా తయారైందంటేనండి, ఇంకొకటి మన ఇళ్లలో మా ఇంట్లో కూడా మెల్లగా పాకుతోంది, బట్ చాలా ఇళ్లలోకి పాకింది ఏంటంటే, అసలు ఒకళ్ళ టాయిలెట్ ఇంకోళ్ళు యూజ్ చేయనివ్వకపోవడం. ప్రతి వాళ్ళకి ఒక రూమ్, చంటి పిల్లలకు కూడా ఒక రూమ్, ఆ టాయిలెట్ వాడిది, ఇంకెవ్వరిని రానివ్వరు. అలా ఉండకూడదేమో కదా, ఉండకూడదు. ఇప్పుడు అతి సెన్సిటివ్గా అతి క్లీన్గా ఉన్న ప్రాబ్లమే. అతి సర్వత్రా మా అమ్మాయి చెప్పా కదా, మా అమ్మాయి చేసేది, మేము కారులో ఎక్కడికన్నా ఊరు వెళ్తే ఆ ఊరెళ్ళి మళ్ళీ మంచి టాయిలెట్ దొరికే వరకు దారిలో అది ఎన్ని గంటలైనా అది యూరిన్ పాస్ చేసేది కాదు. నాకేమో టెన్షన్, ఇప్పుడు పిల్లలతో అలాగే ఉంది. నాకేమో టెన్షన్, ఇదేమిట్రా బాబు అని. వాటర్ తాగదు, ఎందుకంటే వాటర్ తాగితే బ్లాడర్ ఫిల్ అయ్యి యూరిన్ వస్తుందని భయం. ఇది సైకిల్ అన్నమాట, ఇది వన్ ఫాలోస్ ది అదర్. కరెక్ట్. సో ఇవన్నీ కూడా చాలా పేరెంట్స్ హ్యావ్ టు టేక్ కేర్.